లెజెండ్స్ తాలూకా స్పీచ్ వినడానికి ఎలా వచ్చారు బిజినెస్లోకి, ఏం చేశారు, చేయడం బట్టి ఈరోజు ఎలా సక్సెస్ అయ్యారు, ఎలాంటి కమిట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు చేద్దామా, ఇన్వెస్ట్ చేద్దామా, హలో తో స్పీచ్ చాలా జాగ్రత్తగా వినండి ఇందులో. ఎందుకంటే ఒక ఫుల్ టెస్ట్ మనీ ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఈ మూడు విషయాలు మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారా సార్? నో ఫ్యూచర్లో ఎలాంటి కమిట్మెంట్ తీసుకోబోతే చెప్పబోతున్నారా సార్? నో తో మరి ఇన్వెస్ట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ మిస్టర్ రామ్జీ. చగాన్ వారా సంకినాల డీజే కొట్టు డీజే. హలో రెడీ? నమస్కార్. సో థ్యాంక్ యూ సో మచ్. రియల్గా ఇంత గ్రేట్, నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నేను నిజంగా కల్లో ఉన్నానా అనిపిస్తుంది నాకు. ఇంత గ్రేట్ ప్యారీ టీం నాకు ఇచ్చినందుకు దేవుడికి ఒకసారి బిగ్ క్లాప్స్తో థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామ్జీ అండి. ఇదే విశాఖపట్నం జిల్లా. సో ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్ల కోటవరట్లు అనే ఒక విలేజ్ నుంచి అనమాట. సో మా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫస్ట్లో బాగుండేది. మా డాడీ చాలా డబ్బులు సంపాదించారు, అది 1990లో. దాని తర్వాత ఏంటంటే సో పరిస్థితులన్నీ కూడా ఇలా తిరిగిపోయాయి మొత్తం. అప్పుడు ఏదైతే నేను భర్త అయిన తర్వాత కూడా ఒకరోజు తినడానికి బియ్యం ఉంటే ఒకరోజు ఉండే కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మరి దేవుడు ఏం చేశాడో తెలీదు. మా సిస్టర్ అండ్ మా మదర్ ఇద్దరికి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. మా ఫాదర్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ మరి మా ఫాదర్కి ఒకసారి, మా డాడీకి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే అలాంటి ఫాదర్ ఎవరికి ఇవ్వరండి. మా నాన్న, మా డాడీ ఎవరికైతే ఇచ్చారో అలాంటి ఫాదర్ని ఎవరికి ఇవ్వరు. మా డాడీ నిజం చెప్పాలంటే అయితే ఒకరోజు కుట్లో ఉంటే ఒకరోజు విశాఖపట్నం కేజెస్ హాస్పిటల్ ఉండేవారండి. ఎందుకంటే అసలు ఒంట్లో బాగుండేది కాదు, చాలా విపరీతమైన పరిస్థితి. ఎంత సంపాదిస్తే అంతా కూడా డబ్బులు పోయాయి, ఏం సంపాదించలేకపోయారు. కానీ మా డాడీకి ఒక డ్రీమ్ ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి. నేను అలాగా చదువుకోలేదు, కానీ నువ్వన్నా చదువు అని చెప్పి కసితో చదివించారు. కానీ బ్యాడ్ లక్ అనమాట. సో నా నుంచి అయితే మా మదర్ అండ్ సిస్టర్ని దేవుడు దూరం చేశాడు. ఇంత గ్రేట్ సెలబ్రేషన్లో కూడా నాకు ఇందాక కూడా ఇక్కడ రికగ్నిషన్ తీసుకున్న తర్వాత ఒకటే అనిపించింది, మా మదర్ ఉంటే ఎంత బాగుందని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు చెప్పేది నాకు, ఎందుకంటే నేను ఎంత ఎత్తుగదైతే చూసేదన్నమాట. ఈవెన్ ఏదైనా సరే ఒక మంచి పని చేసినా ఏం చేసినా చాలా సంతోషపడిపోయేది. నేను ఎప్పుడు అలా ఆలోచిస్తాను అనమాట, ఇంత లెవెల్కి వచ్చాను, దేవుడు ఎందుకు దూరం చేశాడని చెప్పి నాకు ఎప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరు తలరాత ఎక్కడుంటే తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి. మా మమ్మీ లేకపోవచ్చు, మా మమ్మీ ఉద్దేశం ఏదైతుందో నేను గొప్పవాడాలనే ఉద్దేశం గ్యారెంటీగా చేసి చూపిస్తాను. మరో విషయం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఏ టీం దగ్గరికి వెళ్ళినా సరే కొంతమంది చెప్తారనమాట, మీ మదర్ లేకపోతే మేము ఉన్నాం మీ మదర్లా చూసుకోవడానికి. ఎస్, మీ మదర్లా చూసుకోవడానికి మేము ఉన్నాం అని చెప్పి ఏదైతే చాలా ఆదరణగా, రియల్ చెప్పాలంటే మన ఫ్యామిలీలో కూడా ఇంత ఆదరణగా చూసుకోరు. అలాంటి గ్రేట్ టీం, సేఫ్ షాప్ టీం ఏదైతుందో అలాంటి టీంలో చూసుకుంటారనమాట. అలాంటి ఆదరణ ఇక్కడ దొరుకుతుంది. రియల్గా అలాంటి రియాలిటీ దొరికింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఓన్లీ ఒక 3 feet ఇన్విటేషన్ ద్వారా. నేనైతే శ్రీప్రకాష్ కాలేజ్లో బీటెక్ చేసేటప్పుడు ఒక 3 feet ఇన్విటేషన్ మా గురించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీసుకొని నర్సీపట్నంలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూశాను. ఫస్ట్ 1 week కూడా బిజినెస్ ఏం అర్థం కాలేదు. కానీ తర్వాత అనిపించింది, ఎందుకంటే మా ఇంటి దగ్గర పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అనమాట, చాలా దారుణంగా ఉండే. కానీ ఏదో ఒకటి చేసి మొత్తం జనరేషన్ కూడా మార్చాలని చెప్పి అనుకున్నాను.
ఆ జనరేషన్ మార్చాలనుకున్నాను కాబట్టి గ్యారెంటీగా దేవుడిని అడిగేవాడిని అనమాట. ఏం దేవుడు ఎలాంటి లైఫ్ ఇచ్చావు, ఫ్యామిలీ ఎవరు లేకుండా చేసావు, మొత్తం కంటిన్యూ అన్నీ కూడా ఏంటి ఫెయిల్యూర్స్ అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఆ టైం కష్టంతో చదివేవాడిని. ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నుంచొని మాట్లాడిపోయి కానీ ఇప్పుడు వచ్చి ఎవరికి చెప్పలేదు ఆ సిచ్యువేషను. ఒకసారి సిఆర్ రెడ్డి కాలేజీలో నేను డిప్లొమా లాటరల్ ఎంట్రీ అనమాట నాది. అంటే సెకండ్ ఇయర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఫస్ట్ ఏదైతుందో వేరే గుంటూరు కాలేజ్కి వస్తే దాని నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి సిఆర్ రెడ్డి కాలేజ్కి వచ్చాను నేను. ఫస్ట్ ఏమన్నారంటే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది, మీకు ఫీజు ఏం కట్టొద్దని చెప్పారు. దాని తర్వాత ఏం చేశానంటే గవర్నమెంట్ సీట్ దొరికింది కదా, ఫీజు ఎలాంటి ఏం కట్టవసలేదు కదా అనుకున్నాను. కరెక్ట్గా ఫస్ట్ అంటే సెకండ్ సెమిస్టర్ ఉంటుందన్నమాట, థర్డ్ సెమిస్టర్. డిప్లొమాలో థర్డ్ సెమిస్టర్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ చెప్పారు. ఫీజు కట్టాలి, నీ ఫీజు గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్ అవ్వలేదు, నీ ఫీజు కట్టాలి బాబు అని చెప్పారు. చెప్తే నాకు ఒకసారి షాకు. ఏంటి సార్ మీరు, నో అయిపోయింది, మీరు ఏం చేసుకున్నా సరే ఫీజు కట్టాలన్నారు. తర్వాత ఎలాగోలాగా నేను రిక్వెస్ట్ చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తాను. తర్వాత ఎక్స్టర్నల్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. మరుసటి రోజు ఫైనల్ ఎగ్జామ్. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ హాల్ టికెట్ కావాలి, డబ్బులే అని అడిగారు. 2 hours బయట నుంచి ఉన్నాను. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. మా డాడీ ఫోన్ చేశాను, డాడీ ఇలాగా ఫీజు కట్టాలి డబ్బులు అంటే మా ఫాదర్ అన్నారు డబ్బులు ఏం చెక్ కాస్తే ఎక్కడి నుంచి వస్తాయని చెప్పనివారు. మా ఫాదర్ దగ్గర కూడా డబ్బులు ఉండే కాదు. సో వట్లూరు అనమాట, ఏలూరు దగ్గర వట్లూరు, అక్కడ సిఆర్ రెడ్డి కాలేజ్లో. సో నేను నా రూమ్కి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటి వట్లూరు ఊళ్ళోకి వెళ్ళాలి. అక్కడ నా రూమ్ ఉండేదనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా కాలేజ్ ఒక 2 hours ఎంత ఉండగా నేను బయటకు వచ్చాను. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్ మీదకి వచ్చాను. కట్టగానే ఆలోచిస్తున్నాను, ఏంటి ఇంత పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా జీవితంలో మొత్తం అంతా కూడా నరకం చూపించాను నాకు. సో ఇప్పుడు కూడా ఇంత నా డబ్బుల వల్ల మళ్ళీ నా ఎందుకంటే కసి, చదివితే జాబ్ వస్తే ఏదో సంథింగ్ చేయొచ్చు అని చెప్పి కసి. కానీ నా ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. కరెక్ట్గా రైల్వే ట్రాక్ వచ్చాను. సో రైల్వే ట్రాక్ రాగానే ఆలోచిస్తున్నాను, ట్రాక్ మీద నుంచుంటే ఒక ట్రైన్ వస్తుందన్నమాట. ట్రైన్ వస్తే రియల్గా అనిపించింది ఈ జీవితం వేసి సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు ఎవరికి చెప్పలేదు ఈ సిచ్యువేషన్. నేను నుంచుండిపోయాను. ఎందుకంటే చాలా నాకు తెలిసిన వాళ్ళు అందరికీ ఫోన్ చేశాను, డబ్బులు కావాలి కాలేజ్ ఫీజు, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తామని అనేవారు. కానీ జస్ట్ 30 seconds ట్రైన్ నా దగ్గరికి వస్తుంది. కానీ ఆ రోజు మా కళ్ళలో మా ఫాదర్ కనిపించారు నాకు. ఎందుకంటే ఆయన కోసం నేను ఉన్నాను కదా అని చెప్పి నాకు కనిపించారు. ఒకవేళ పోతే పోనీ ఎడ్యుకేషన్ ఏదో బజ్జీలు కొట్టో లేకపోతే ఏదో ఎక్కడ తుడుచుకొని ఏదో చేసుకొని రోజుకు 100-200 అమ్ముకోవచ్చు, మనమేం అయిపోలేదు కదా, దేవుడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడని చెప్పి నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ జస్ట్ వచ్చాను. ట్రైన్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. ట్రైన్ వెళ్ళిపోయిన 5 minutesలో మా డాడీ కాల్ చేశారు, మనీ అరేంజ్ చేశాను, నీ అకౌంట్లో వేస్తున్నానండి. ఆ రోజు పట్టింది నా మైండ్లో, ఏం చేయాలంటే ఏం కావాలండి, డబ్బు. ఏం కావాలండి, ఎస్ సంపాదించాలి. ఈరోజు ఆప్యాయతలు కానీ ఏదన్నా సరే డబ్బు వల్లే. ఈరోజు ఉన్నారనుకోండి, నా దగ్గర డబ్బు లేదనుకోండి, ఒరే రామ్జీ అంటారు. అదే కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, రామ్జీ గారు అంటారు. అదే ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, రామ్జీ సార్ అంటారు. ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి, రామ్జీ బాబు అంటారు. ఎస్ సార్ నో. ఆ రోజు కసిపట్టింది ఏదేమైనా సరే సంపాదించాలి. రియల్గా థ్యాంక్స్ గాడ్ అవకాశం దొరికింది నాకు. అవకాశం దొరికిన తర్వాత గ్రేట్ మెంటర్ రవి మహాగురుజీ ద్వారా ఈ బిజినెస్ లాగిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఒక విషయం, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం షాపింగ్ చేయాలి లేదా, ఆ షాపింగ్ చేసే డబ్బులు కూడా నా దగ్గర లేవండి. నేను శ్రీప్రకాష్ కాలేజ్కి వెళ్తుంటాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే బస్ ఫీజు ఉందో 5,000 rupees బస్ ఫీజు పే చేయాలి. అది కూడా మా ఫాదర్ 2 months నుంచి అడుగుతున్నాను. నేను అడుగుతుంటే ఒక 5,000 రూపాయలు నాకు బస్ ఫీజు ఇచ్చారు. ఇస్తే నాకు ఆలోచన వచ్చింది, సేఫ్ షాప్ ప్లాన్ ఉన్నాను కదా, షాపింగ్ చేసేది ఏదో అవకాశంలో ఉంది కదని చెప్పి ఇంకేం ఆలోచించలేదు. పోయేది ఏముంది, ఒక షాపింగ్ చేస్తాం, పేకేం పోవట్లేదు కదా అని చెప్పి. అయితే మన ప్యాకేజ్ షాపింగ్ చేయడం ఇంకా అమౌంట్ కావాలి. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక 200 rupees 300 rupees ఇంకా ఎవరైతే మాకు తెలిసినంత ఉన్నారో అబద్ధం చెప్పి, మా ఫాదర్ బాగోలేదు ఏదని చెప్పి అబద్ధం చెప్పి ప్యాకేజ్ కలెక్ట్ చేసి గ్రేట్ ట్రిలియన్ కంపెనీ సేఫ్ షాప్లో లాగిన్ అయ్యాను నేను.
థ్యాంక్ యూ. గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ లాగిన్ అయిన తర్వాత ఒక అనకాపల్లిలో ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత రియల్గా రవి మహాగురుజీ ఒక స్పీచ్ విన్నాను. ఆ రోజు నుంచి కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఏతుందో ఈ బిజినెస్లో 15 డేస్లో గ్రూప్ మీటింగ్స్, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్తో టోటల్గా టీచర్స్కి అందరు కలిపి 15 రోజుల్లో 273 ప్లాన్లు చెప్పాను నేను. 273 ప్లాన్స్. అందులో 30 డేస్లో ఫాలోఅప్ చేస్తే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. మీ హోప్స్ ఎలాగుంటాయండి? కొలాప్స్ అయిపోతాయి. కానీ గురూజీ ఒకటి అన్నారు, టైగర్ నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్మావంటే ఇంకేం కాదు. ఎస్, నా మీద ట్రస్ట్ లెవెల్ పెట్టి నా మైండ్ యాటిట్యూడ్ ఒకటే పెట్టుకున్నాను. ఒకవేళ నేను 500 మంది ప్లాన్ చెప్పాను, 500 మంది కూడా నన్ను రిజెక్ట్ చేశారు. నా మైండ్ సాఫ్ట్వేర్ నేను డెవలప్ చేశాను. 501% కూడా నేను ప్లాన్ చెప్తాను. ఎస్, అలాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుని ఈరోజు సేఫ్ షాప్లో ఎప్పుడు కూడా జాయిన్ అయిన డేట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా నా మైండ్లో ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ విచారణ అనేది రాలేదు నాకు. ఎస్, చాలామంది వచ్చారు బిజినెస్లో, మా ఎడ్యుకేషన్ చేసి ఒక జాబ్ చేసుకో. నేను ఒక స్పీచ్ విన్నాను. ఆ స్పీచ్ రియల్గా మొన్న మా హోటల్ దగ్గర జరిగింది. ఏంటంటే ఒక వ్యక్తి అడిగారు, పోస్ట్ చూశారు, అబ్బా నువ్వేదో డైమండ్ అయ్యావంట కదా. సార్ డైమండ్ అయ్యాను. మరి ఇప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు కదా జాబు. ఏదండి, ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబులు పడుతున్నాయి, పోస్టులు అప్లై చేసుకోవచ్చు కదా. మా షాప్ దగ్గర విన్నాను ఒక వ్యక్తి, నాకు అనిపించింది, నేను ఒక స్పీచ్లో విన్నాను, అది రియాలిటీగా మా షాప్ దగ్గర జరిగింది. కానీ వాళ్ళు తప్పు కూడా కాదు. కానీ మా గ్రేట్ పేరెంట్స్, గ్రేట్ దేవుడు ఒక మంచి బుద్ధిని ఇచ్చారు నాకు. ఆ మంచి బుద్ధితో ఈరోజు ఎప్పుడు కూడా నెగిటివ్ విచారం రాలేదు. ఎందుకంటే నేను ఒకటి చదివాను, రాబర్ట్ కియోస్కీ అనే క్యాష్ ఫ్లో కోఆర్డినేట్ అని చెప్పి ఒక చార్ట్ చూశాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేశాను. ఒక 20,000 30,000 సంపాదించడానికి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు పెద్ద పెద్ద బుక్కులతో చదువుతాం, పెద్ద పెద్ద బుక్స్ రాత్రనిక పగలనిక చదువుతాం. అలాంటి పర్ వీక్ 2 lakhs, పర్ వీక్ 13 lakhs వస్తుందంటే ఏది ఇక్కడ తెలుసుకోవడం తప్పే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో కోటీసులు అయ్యారంటే ఎవరైనా సరే 75% ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, అలాంటి ఇండస్ట్రీ నుంచి అయ్యారు. రియల్గా స్టార్ట్ చేశాను అనిపించింది. థ్యాంక్స్ గాడ్, నా ప్రేయర్ చేశానో దాన్ని స్వీకరించావు నువ్వు. ఆ రోజు నుంచి స్టార్టప్ చేశాను. కానీ అందరికీ ఉందో నాకు ఉంది. మా ఇంట్లో కూడా రిజెక్షన్స్ వచ్చాయి. ఎవరైతే మా రిలేటివ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఇది అవ్వదు, ఎందుకు గిన్నెలు అమ్ముతున్నావు, చీరలు అమ్ముతున్నావు, ఇవన్నీ అవ్వదు అని చెప్పనివారు. అమితాబ్ బచ్చన్ కూడా పెద్ద డాక్టరే, కానీ రూపాయి నవరత్నాలు పనిచేస్తాడు. ఐశ్వర్యరాయ్ కూడా ప్రపంచంలో సుందరి, నా యవ్వన సౌందర్యం 1,00,000 అని చెప్తుంది. ఆ కుక్కలు కూడా వాడరు. నిజమే కదా? మరి అలాంటిది కామన్ పీపుల్స్, కామన్గా బతికే వ్యక్తులు ఇక్కడ నిజం చెప్పి ప్రమోట్ చేయడం తప్పే ఉంది. ఎస్ సార్, నో. అదే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాను. అడ్వర్టైజ్మెంట్ జస్ట్ ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాను. ప్రమోషన్ చేస్తూ కంటిన్యూగా ఇదే బిజినెస్ ఎంతమంది రిజెక్ట్ చేసినా పర్లేదు. ఫస్ట్ నాకు హిందీ కూడా వచ్చేది కాదు. ఈ బిజినెస్లో హిందీ కూడా మాట్లాడి వచ్చేది కాదు. ఏదో వికాస్ గురించి ట్రైనింగ్స్కి వెళ్తుంటే హిందీ అలా చూసేవాడిని. కానీ గురుజీ అన్నారు, హిందీ నేర్చుకుంటే పెద్ద బిజినెస్ చేయగలవు ఇండియాలో. కంటిన్యూగా ఫస్ట్ ఏం వచ్చేది కదా మాట్లాడు, కానీ వచ్చినా రాకపోయినా సరే కంటిన్యూ చేశాను. సో ఆ రోజు స్టార్ట్ చేసిన బిజినెస్ కొంతమంది చెప్పాలంటే మా గురించి నాకు మధ్యలో కూడా ఒక 2-3 అప్లయన్స్ కూడా ఉండేవారు. వాళ్ళు కూడా ఏ వేస్ట్ అని అవుతాయి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పనివారు. కానీ ఒకే ఒకటి, ఈ బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఒక మెంటర్ చేపట్టుకున్నాను. చెప్పాలంటే గాడ్ తర్వాత నేను పూజించే వ్యక్తి ఎవరైనా ఉంటే రవి వరప్రసాద్ మా గురుజీ. థ్యాంక్ యూ. ఆ వ్యక్తి చేయబట్టుకున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తప్పు కూడా కాదు, మీ ఇంట్లో ఇది వాళ్ళకు కూడా తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు. ఎస్ఆర్ నో, వాళ్ళు తప్పు కూడా కాదు. నన్ను రిజెక్షన్ చేశారు. కానీ మా గురించి చెప్పారు, నువ్వు సక్సెస్ అయిపోతే. ఎందుకంటే మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉండేవారు. నేను ప్లాన్ చూపిస్తే రామ్జీ నువ్వు బీటెక్ చేసావు ఇవన్నీ అవ్వని చెప్పన్నారు. మన రీసెంట్గా కనబడి నాకు తెలుసు నువ్వు అప్పుడే సక్సెస్ అవుతావని అన్నాడు. ఎస్, నువ్వు సక్సెస్ అవుతావు. అందుకనే గురుజీ ఎప్పుడు అంటుంటారు,
నువ్వు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా సరే నీ సక్సెస్తో మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి. ఎస్, ఇదే బిజినెస్ నుంచి ఏతుందో స్టార్టింగ్ అయితే ఇదే బిజినెస్ నుంచి సిల్వర్ అయ్యాను, ఇదే బిజినెస్ నుంచి గోల్డ్ అయ్యాను, ఇదే బిజినెస్ నుంచి పెర్ల్ అయ్యాను, ఇదే బిజినెస్ నుంచి కోరల్ అయ్యాను, ఇదే బిజినెస్ టోపాజ్ అయ్యాను, ఇదే బిజినెస్ నుంచి ఎమరాల్డ్ అయ్యాను, ఇదే బిజినెస్ రూబీ అయ్యాను, ఇదే బిజినెస్ ఓపల్ అయ్యాను. ఈరోజు ఏతుందో ఇదే బిజినెస్ నుంచి డైమండ్ అయ్యి మీ ముందున్నాను. ఎస్, కారణం ఏంటి? ఓన్లీ ఒకటే, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సేఫ్ షాప్ కంపెనీ. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పమంటారా? నా సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పమంటారా? ఒకటే, మీ గ్రేట్ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంటర్ యొక్క చెయ్యిని ఎప్పుడు వదలకూడదు. ఎస్, కొంతమంది ఉంటారు జయమా మాగుజీ అంటారు, కానీ వెనకాల నుంచి చెప్పవులే అంటారు. ఎస్, కానీ ఆర్ట్ఫుల్గా మా గ్రేట్ మెంటర్కి ఎవరైతే ఇద్దరు మెంటర్స్ కూర్చున్నారో రియల్గానే, ఎందుకంటే చిన్నప్పుడు నా చెప్పులు కూడా వేసుకొని వచ్చేది కాదు. నా హై స్కూల్లో నేను హాఫ్ నిక్కర్ వేసుకొని వెళ్తే నన్ను నవ్వేవారు. చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాడిని, ఎందుకంటే సరిగ్గా డబ్బులు ఉండే కాదు కుట్టించుకోవడానికి. కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నవ్వేవారు, ఎందుకంటే కాలేజ్ నడిచి వెళ్ళేవాడిని. ఒక్కోసారి మా ఫాదర్ సైకిల్ ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడిని. ఏం చేస్తారు, ఫోన్ కూడా ఉండేది కాదు నా దగ్గర. ఏంటండి, నా దగ్గర మంచి ఫోన్ కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే బిజినెస్లోకి లాగిన్ అయ్యానో, స్టార్ట్ చేసిన తర్వాత ఇదే బిజినెస్ నుంచి రియాలిటీగా చెప్పాలంటే ఫస్ట్లో నా మీద నమ్మకం లేదు. ఇంత సక్సెస్ అవుతానా, డైమండ్ అవుతానా, నేను కూడా డైమండ్ అవుతానా అన్న లేదు. కానీ ఒక డైమండ్ షిప్కి బెంగళూరులో వెళ్ళాను, మైండ్లో పడింది ఏదేమైనా సరే ఈ బిజినెస్ డైమండ్ అవ్వాలి, ఏం చేసినా సరే డైమండ్ అవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకొని నేను చేసిన మంచి పని ఏంటంటే ఒకటే, సక్సెస్ సీక్రెట్ ఏమీ లేదు, మా గ్రేట్ మెంటర్ చెయ్యి ఎప్పుడు వదలలేదు. ఏ రోజు కూడా నా ఫోన్ నుంచి రవి మాగుర్జీకి వెళ్ళని కాల్ ఏ రోజు ఉండదు. ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటలు లేసంటే ఫస్ట్ కాల్ నాదే ఉంటుంది. హలో, అలాంటి గ్రేట్ మెంటర్తో రిలేషన్షిప్ బిల్డ్ చేశాను. దాని తర్వాత అందరికీ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా, ఏ స్పీచ్ అయినా సరే, ఒక వ్యక్తి ఒక స్పీచ్, ఒక వ్యక్తి ఒక ఫోటో చూస్తాను. ఆ గ్రేట్ మెంటర్ మిస్టర్ వికాస్ మాగుర్జీ. ఎస్, ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆ వ్యక్తి ఒక ఫోటో చూసి వచ్చాను నేను. నాలో ఉన్న ఎనర్జీ ఏం కాదు, నాలో ఉన్న టాలెంట్ ఏం కాదు, ఇది ఓన్లీ నార్మల్ అంతే, ఓన్లీ యాంప్లిఫైర్ అంతే. ఏతుందో రవి మాగుర్జీ అవుతారు, అవుట్పుట్ ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, అవుట్పుట్ వస్తున్నాయి. నేనేం చేసింది ఏమీ లేదు. అయితే నిజం చెప్పాలంటే యాజ్ ఏ స్టూడెంట్ ఉన్నప్పుడు నా యాటిట్యూడ్ టూ డిఫరెంట్గా ఉండేది అనమాట. టూ డిఫరెంట్ యాటిట్యూడ్. నేను చాలాసార్లు బాధపడుతున్నాను అనమాట, ఎందుకు మధ్యలో బై మిస్టేక్స్ ఎందుకు చేశానని. ఒకవేళ కొన్ని మిస్టేక్స్ నేను చేసి ఉండకపోతే ఒక 2 years ముందే డైమండ్ అయిపోతున్నాను నేను. కానీ ఒక విషయం నేర్చుకున్నాను నేను, ఇప్పుడు ఒకవేళ కింద నేను పడలేదనుకోండి, పడడం అనేది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఎస్ఆర్నో. కానీ అమితాబ్ బచ్చన్ ఒక డైలాగ్ ఉంటుంది హిందీలోనే, కోషిష్ కర్నే వాళ్ళకు కభీ హార్ నహీ హోతీ. మన ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఉండదు. కంటిన్యూ స్టార్ట్ చేశాను. మన మాగుర్జీ యొక్క చేయి పట్టుకున్నాను. ఎవరు ఎంతమంది వచ్చినా సరే, ఎంత నెగిటివిటీ ఇచ్చినా సరే, చాలా కంటిన్యూ అయితే ప్రొడక్షన్ ఉందో యాంటీవైరస్ అప్లైన్ అని యాంటీవైరస్ ఉంది కంటిన్యూగా. గ్రేట్ మెంటర్ ఎంతమంది ఏం చెప్పినా సరే, ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, ఒకటే, నా మెంటర్ ఏం చెప్పారో ఆ మెంటర్ యొక్క చేయబట్టుకొని స్టార్టప్ చేశాను. ఇదే బిజినెస్ నుంచి స్టార్టింగ్లో ఒక 1250 రూపాయలు, ఆల్రెడీ నా కస్టమర్లు చూస్తుంటారు, ఒక 1250 రూపాయలు కీప్యాడ్ మొబైల్ ఉండేది. నా ఫోన్ అక్కడ ఉంది చూడవచ్చు. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి 1,60,000 రూపాయలు యాపిల్ మొబైల్ యూజ్ చేస్తున్నాను. 1,60,000 రూపీస్. దాని తర్వాత కాలేజీకి సైకిల్ కూడా వెళ్ళడానికి ఉండేది కాదు. ఇదే బిజినెస్ నుంచి 14 లక్షల రూపాయలు ఎక్స్ట్రా స్టాప్ అని బయట ఉంది చూడొచ్చు. హలో, చిన్నప్పుడు ఇలా చూసేవాడిని అనమాట. ఫ్లైట్ వెళ్తుంది, మనం ఎప్పుడైనా ఎక్కుతామో, మన జీవితంలో ఎప్పుడైనా వస్తుందా ఫ్లైట్ ఎక్కిది అనుకుంది. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే బిజినెస్ క్లాస్ ఫ్లైట్ జర్నీ చేస్తాను. ఈరోజు
బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అయితే ఒకటే, ఇదే బిజినెస్ నుంచి ఏదో స్టార్టింగ్ నా విలేజ్లో నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. ఇదే బిజినెస్ నుంచి నా విలేజ్ని స్టార్ట్ చేసిన తర్వాత నా సిటీకి వచ్చాను, తర్వాత డిస్ట్రిక్ట్ వదిలేశాను, డిస్ట్రిక్ట్ స్టేట్ కూడా వదిలేశాను, స్టేట్ వదిలేసి ఇదే బిజినెస్ టోటల్గా 14 రాష్ట్రాల్లో టీం లీడ్ చేస్తున్నాను. 14 రాష్ట్రాల్లో ఈరోజు డిఫరెంట్ ఇండియన్ పర్సన్స్, ప్రొఫైల్ పర్సన్స్. ఎందుకంటే ఫస్ట్లో నన్ను చూస్తే కింద నుంచి పైకి చూస్తుంటే ఏ పర్సన్ అని, కానీ ఈరోజు అలాంటి ప్రొఫైల్ పీపుల్స్ ఈరోజు నాతో కలిసి పని చేస్తున్నారంటే నాకు చాలా ప్రౌడ్ ఫీల్గా ఉంది. ఎందుకంటే జిందగీ నా మిలేగా దుబారా, జీవితం మళ్ళీ దొరుకుతుందండి, దొరకదు, ఒకసారి వస్తుంది. అబ్దుల్ కలాం మాట చెప్పాడు, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, ఒకవేళ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పు చాలా. थैंक यू. मेरी माँ का दूध पिया, तेल का दूध नहीं पिया मैंने. నా తల్లి యొక్క పాలు తాగాను. చాలా మా తండ్రి యొక్క రక్తం నాలో ఉంటే చేసి చూపించలేదు. చాలా మార్నింగ్ వేసాను, నైట్ వచ్చాను, తిన్నాను, పడుకున్నాను కాదు. చాలా ఏదో ఒక చేసి చూపించాలి, బ్రాండ్ క్రియేట్ అవ్వాలి, ఏదో ఒక చేయాలి. స్టార్ట్ చేశాను. చాలా ఇదే బిజినెస్ని టోటల్గా అవుతుందో కమిట్మెంట్ అనమాట. టైం తక్కువ ఉంది. 100% नेक्स्ट వచ్చే डेज लो महागुरु जी की मैं कमिटमेंट दे रहा हूँ. महागुरु जी आपको आने वाले समय में महागुरु जी मेरी टीम से पूरा इंडिया के चारों तरफ से आने वाले 1 साल 2-3 साल में आपका जो 1155 का नंबर में मेरी टीम से 100% 200 डायमंड रहेगा. 200 डायमंड रहेगा 100% लगातार उनको చెక్ देख के भी आपका दिमाग हिल जाएगा. వాళ్ళ చెక్కులు కూడా చూసి మీ మైండ్ అనే పాడైపోతే అలాంటి గ్రేట్ కమిట్మెంట్ నాది. నెక్స్ట్ కంటిన్యూగా అయితే టార్గెట్స్ కానీ కమిట్మెంట్ తీసుకున్నాను. రాత్రి లేదు పగలు లేదు, ఇదే బిజినెస్ నుంచి ఏం చేసినా సరే ఎవరైతే నా ప్యారీ టీంకి ఇస్తున్నాను కమిట్మెంట్, అभी मैं प्यारी टीम को दे रहा हूँ. ना रात है ना दिन है, कुछ भी नहीं. आपके लिए 24 घंटे काम करने के लिए तैयार हूं मैं. 24 घंटे के तैयार हूं मैं. यस, థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడాలని ఉంది కానీ టైం తక్కువ ఉంది. సో ఇంత గ్రేట్ ప్యారీ టీం, ఇంత గ్రేట్ రికగ్నిషన్ ఇచ్చినందుకు మరొకసారి మా గ్రేట్ మెంటర్స్, గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ, గ్రేట్ సేఫ్ షాప్ డైరెక్టర్స్కి ఒకసారి నా తరపు నుంచి ఎవరైతే ఎంతమంది వచ్చారో అందరూ కూడా నా తరపు నుంచి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత ఆదరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ महागुरुजी. जय महागुरुजी, जय हो रॉयल टाई टीम. थैंक यू. ग्रेट, बिग क्लास में